వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి సుమారు 5,000 మంది మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విచ్చేశారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ సుమారు 5,000 మంది వచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారని అన్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు చీర, జాకెట్టు అందజేయడంతో పాటు అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరమశివుడే వ్రతం ఆచరించమని చెప్పినట్లు పురాణాలు తెలుపుతున్నాయని అన్నారు. అదేవిధంగా గతంలో ఆలయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయని, వాటిపై విజిలెన్స్ విచారణ జరిపి తగు చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇక్కడకు వచ్చిన భక్తులకు వర్షం వల్ల ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు ఆలయ అధికారులు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్ దంపతులు వ్రతంలో పాల్గొన్నారు. శుక్రవారాల నుండి వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని, అదీగాక ఈ పూర్ణిమ ముందు వచ్చే ఈ శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే పరమశివుడు కూడా ఈ పూజ ఆచరించాలని చెప్పేసి చెప్పడం మన పురాణాల్లో కూడా ఉంది. అదేవిధంగా పరమశివుడే స్వయంగా పార్వతీదేవి చేత వరలక్ష్మి వ్రతాన్ని చేశారని చెప్పి కూడా పురాణాల్లో ఉంది. అలాంటి ప్రాముఖ్యమైన ఈ పుణ్యమైన రోజున సుమారు 4,000 మంది గుడి ఆవరణలో వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో చేసుకోవడం చూసాం. ఆలయంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అన్ని అవినీతి బయటికి తీసాం. విజిలెన్స్ చెప్పడం కూడా జరిగింది. చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే ఇప్పటి నుంచి కూడా మొన్న జరిగిన సంప్రోక్షం నుంచి కూడా ఆ రోజు వర్షం రావడం జరిగింది. ఈరోజు కూడా వర్షం వస్తుంది. వరుణదేవులే సంప్రోక్షణ చేసినట్టు భావించవచ్చు.